భారతదేశంలో ఏ అంశంలో చూసుకున్నా అధికారిక లెక్కలకు అనాధికార లెక్కలకు చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికల ఖర్చుల్లో దీన్ని ఊహించడం కూడా కష్టమే. అందుకే ఎన్నికల రంగంలో కోటీశ్వరులకు తప్ప సామాన్యుడికి స్థలం కనిపించదు. అయితే ఎన్నికల్లో ఎంత ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తే అంత ఎక్కువ లాభం అని కూడా కొందరు చెప్తున్నారు. నిజమేనా? మరి ప్రజాస్వామ్యం మాటేంటి? ఈ ఎన్నికల్లో అధికార లెక్కలకు అనధికార లెక్కలకు నక్కకు నాగలోకానికున్నంత తేడా ఉంది. చాలా వరకు బహిరంగంగా వెల్లడించలేని వ్యయాలే భారీగా ఉన్నాయి. అధికారిక అంచనాలంటారా, ప్రచార కార్యకలాపాలు, ఓటర్ల పరిశీలన, స్వతంత్ర పరిశీలకులు, అభ్యర్థుల ప్రొఫైళ్లు, మీడియా కవరేజ్ పైన మాత్రమే ఆధారపడిన లెక్కలు. కానీ పోల్ ఖర్చులో ఎక్కువ భాగం లెక్కించ వీలు కానివే కావటం వల్ల అనధికారిక లెక్కకు సంబంధించింది చాలా చిన్న భాగం. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక పార్లమెంటరీ సీట్కు అభ్యర్థి 95 లక్షలు, అసెంబ్లీ సీట్కు 40 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదు. అయితే వాస్తవ వ్యయం ఈ పరిమితిని చాలా దాటేస్తోంది. 2019 ఎన్నికల్లో ప్రతి లోక్సభ నియోజకవర్గంలో సగటున 100 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఒక్కో ఓటుకు 700 ఖర్చు. అయితే ఓటుకు 2 నుండి 5,000 ఇచ్చి కూడా కొనుక్కున్నారు. మరి ఈ లెక్కలు కూడా కలిపి చూపితే ఎంతుంటుందో ఆలోచించండి. ఇక ఈ ఎన్నికల్లో ఒక్కో సీట్కు 200 కోట్లకు రెట్టింపు ఖర్చు చేస్తున్నట్లు అంచనా వేస్తున్నాయి. దీన్ని బట్టి ఒక్కో ఓటుకు 1400 అవుతుంది. ఇందులో డబ్బుల పంపిణీ కనిపించదు. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరుగుతుండగా ఎన్నికల నిర్వహణ చాలా క్లిష్టంగా ఉంటుంది. ఈ క్రమంలో ఈసారి ఎన్నికల్లో 1,50,000 మంది ఎన్నికల సిబ్బంది పనిచేస్తున్నారు. ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా అరణ్యాల నుండి ఎడారుల వరకు, పర్వతాల నుండి బీచ్ల వరకు, గ్రామీణ ప్రాంతాల నుండి మహానగరాల వరకు అన్ని రకాల భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించిన నియోజకవర్గాల్లో ఎన్నికలు సురక్షితంగా జరిగేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దేశం ఎంత అభివృద్ధి చెందినా మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఉన్నా ఎన్నికల నిర్వహణ కోసం బడ్జెట్ మాత్రం పెరుగుతూనే ఉంది. అనధికార నగదు పంపిణీ, బంగారం, బహుమతులు, కరపత్రాలు, రవాణా, ఆన్లైన్, ఆఫ్లైన్ ప్రచారాలు, మాదక ద్రవ్యాలు, మద్యం వంటి అక్రమ మార్గాల ద్వారా మిగిలిన డబ్బు అనేక మార్గాల ద్వారా ఎన్నికల వ్యవస్థలో భాగమవుతుంది. వీటిలో పెద్ద భాగం ప్రచారానికి ఖర్చు చేస్తుంటారు. 2019 లోక్సభ ఎన్నికలపై ఏడీఆర్ చేసిన విశ్లేషణలు పార్టీలు ప్రచారానికి అత్యధికంగా ఖర్చు చేశాయని తెలుస్తోంది. మొత్తం వ్యయంలో 49.94% దీనికే ఖర్చయింది. 2024 మార్చి 1, ఏప్రిల్ 9 మధ్య కాలంలో పార్టీలు 52 కోట్లను డిజిటల్ యాడ్ ఖర్చులు చేసినట్లు గూగుల్ విడుదల చేసిన డేటా చెప్తోంది. 2019 ఎన్నికల సమయంలో ఇదే కాలంలో ప్రకటన ఖర్చు 8.8 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో డిజిటల్ యాడ్ ఖర్చు భారీగా పెరిగింది. ఇక ఎలక్టోరల్ బాండ్లు కూడా పార్టీల నిధులకు ప్రధాన వనరుగా ఉన్నాయి. రాజకీయ పార్టీలు ఏప్రిల్ 1, 2019, ఫిబ్రవరి 15, 2024 వరకు 5 ఏళ్లలో 12,769.40 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను రీడీమ్ చేశాయి. ఇందులో అధికార బీజేపీ వాటా 48%గా ఉంది. అంటే మిగిలిన పార్టీలన్నీ చేసిన ఖర్చు ఒక్క బీజేపీనే చేసింది. ఆ తరువాత తృణమూల్ కాంగ్రెస్ 12.6%, కాంగ్రెస్ 11% వద్ద 2వ, 3 స్థానాల్లో ఉన్నాయి. ఇక నగదు నీరులా ప్రవహిస్తేనే ఎన్నికల ప్రచార యంత్రాంగం బాగా పనిచేస్తుంది. అందుకే ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో చాలా మంది పెద్ద కోటీశ్వరులే ఉంటారు. 2024 మొదటి 3 దశ ఎన్నికల్లో అభ్యర్థులందరి సగటు ఆస్తులు 4 నుండి 5 కోట్ల మధ్య ఉన్నాయని ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ డేటా చెబుతోంది. ఇక తొలి 4 దశల్లో జరిగిన ఎన్నికల్లో 1708 మంది కోటీశ్వరుల అభ్యర్థులు పోటీ చేశారని ఏడీఆర్ డేటా తెలిపింది.
ఈ మొదటి 4 దశల్లో అత్యధిక ఆస్తులు కలిగిన అభ్యర్థులను తీసుకుంటే గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని 5,705 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. తరువాత 1,361 కోట్లతో సౌత్ గోవా నుండి పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థి పల్లవి శ్రీనివాస్ డెంపో, 622 కోట్లతో మాండ్య నుండి పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ గౌడ, మరో కాంగ్రెస్ నేత ఎంపీలోని చింద్వారా నుండి బరిలో ఉన్న నకుల్నాథ్ 716 కోట్లతో తరువాతి స్థానంలో ఉన్నారు. అయితే ఎన్నికల పారదర్శకతపై విస్తృతంగా పనిచేస్తున్న ఏడీఆర్ మొదటి 3 దశ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో 29% మంది కోటీశ్వరులేనని అంచనా వేసింది. విజేతల నివేదిక వచ్చిన తరువాత ఈ సంఖ్య చాలా రెట్లు పెరుగుతుందని, 85% వరకు పెరుగుతుందని ఆ సంస్థ వెల్లడించింది. ఈ డేటా ఆధారంగా అత్యధిక సంఖ్యలో కోటీశ్వరులను కాంగ్రెస్, బీజేపీ పార్టీలే రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. అంటే కేవలం ధనవంతులు మాత్రమే పార్టీ టికెట్లను కొనుగోలు చేయగలరని ఏడీఆర్ విశ్లేషణ వెల్లడిస్తోంది. ఇక వ్యక్తిగతంగా అభ్యర్థులు చూపే సగటు ఖర్చులు అనుమతించిన పరిమితులు కేవలం 55 నుండి 66% మాత్రమేనని అంచనా వేస్తున్నారు. ఇలా ఎన్నికల వ్యయంపై గత 20 ఏళ్ల ట్రెండ్ పరిశీలిస్తే ప్రతి 5 ఏళ్లకు 50 నుండి 100% మధ్య పెరుగుతోందని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ప్రారంభమయ్యే 4 రోజుల ముందు అంటే మార్చి 1, మార్చి 15 మధ్య పోల్ బాడీ ప్రతిరోజు సగటున 100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, ఫ్రీబీలను స్వాధీనం చేసుకుంది. 15 రోజుల్లో 4,658.16 కోట్లు పట్టుబడ్డాయి. నిజానికి ఎలక్షన్ మోడల్ ప్రవర్తన నియమావళి మార్చి 1 నుండి అమల్లో ఉంటుందని పార్టీలకు తెలుసు గనుక దానికి ముందు నుండే ఎన్నికల్లో డబ్బు పంపకం ప్రారంభమైందని క్షేత్రస్థాయి నివేదికలు చెప్తున్నాయి. 2019లో స్వాధీనం చేసుకున్న మొత్తం 5,000 కోట్లు. అయితే ఈసారి పోలింగ్ ప్రారంభం కాకముందే దాదాపు ఈ మార్కును తాకింది. ఇక సామాన్యుల అంచనా ప్రకారం వెళితే ఇది 10 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని సీఎంఎస్ నివేదిక చెబుతోంది. మార్చి కంటే ముందు నుండే చేసిన జప్తులు మొత్తం 12,000 కోట్లుగా తెలుస్తోంది. ఇక ఈ 7 దశలు పూర్తి కావటానికి ఇంకా కొన్ని వారాలు మిగిలున్నాయి. ఇప్పుడు దొరికేవన్నీ ఈ లెక్కలను ఇంకా పెంచుతూనే ఉంటాయి. ఇక ఎన్నికల వ్యవస్థలోకి ఇలా భారీగా నగదు ప్రవహించడం మంచి పరిణామం కాదని అనుకోవటం సహజమే. అయితే అధిక ఎన్నికల వ్యయం అనేది ఆర్థిక వ్యవస్థలో 0.2 నుండి 0.5% పాయింట్ల జీడీపీని పెంచుతుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఈ ఖర్చులు నేరుగా హాస్పిటాలిటీ, ట్రావెల్, ఫుడ్, కొలెటరల్స్ వంటి రంగాలపై ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. మార్కెట్ మూలాల ప్రకారం గత ఎన్నికల్లో ఖర్చు చేసిన 60,000 కోట్లు ఆ సంవత్సరానికి దాదాపు 6% ద్రవ్యోల్బణ కారకం ప్రకారం బేస్ ఖర్చులు దాదాపు 80,000 కోట్లకు చేరుకుంటాయని చెప్తున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీల మార్కెటింగ్ ఖర్చులు పెరిగినందువల్ల ఆ మొత్తం 1,00,000 కోట్లు దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ట్రావెల్, ర్యాలీల నిర్వహణ, ప్రేక్షకులకు ఆహారం అందించడం, కొనుగోలు చేసిన అద్దెకు తీసుకున్న వాహనాలు, హెలికాప్టర్ ఛార్జీలు, స్వచ్ఛంద చెల్లింపులు మొదలైన వాటిలో ఈ ఖర్చు ఉంటుందని చెప్తున్నారు. ఇలా పెరుగుతున్న ఎన్నికల వ్యయంతో ద్రవ్యోల్బణంపై ప్రభావం ఉంటుందనేది నిజమే అయినప్పటికీ ప్రజాస్వామ్యంలో ఈ పరిణామం ఎంతవరకు సమర్థనీయమనేది చర్చకు దారితీస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే సామాన్యుడు ఓటరుగానే తప్ప నిర్ణయాధికారంలో భాగస్థుడు కాలేడన్నది సామాజికవేత్తల అభిప్రాయం. For more videos like this, subscribe Big TV channel.